బ్యాక్ సుకుమార్ గారు లండన్లో షూట్లో ఉన్నప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పారు, ఎన్టీఆర్ గారు టీజర్ లాంచ్ చేయడానికి యాక్సెప్ట్ చేశారని చెప్పి. ఆ రోజు నుంచి ఈ 10 days కూడా టోటల్ ఎక్సైట్మెంట్ అండ్ రెస్ట్లెస్నెస్తో ఉన్నాం మేము. ఎప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వచ్చి టీజర్ లాంచ్ చేస్తారు, ఆ ఆనందం ఎప్పుడు చూడాలని చెప్పేసి అని. సో ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ఇవాళ విచ్చేసి మా ఈ డేని సో మెమరబుల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నారు సుకుమార్ గారు. ఆ సినిమాకి మీరు ఇంత బూస్ట్ ఇవ్వడము, మీరు వచ్చి ఇవాళ టీజర్ లాంచ్ చేయడము, సచ్ ఎ బిగ్ కాన్ఫిడెన్స్ బిల్డప్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ సుకుమార్ గారు ఈ సినిమా అనుకున్నప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి చిన్న విషయాన్ని ఆయన కేర్ తీసుకొని పట్టించుకొని ఈ సినిమా చేశారు. దానికి నిదర్శనమే ఇవాళ ఈ టీజర్ గురించి అని చెప్పి ఆయన కొత్త కాన్సెప్ట్ రాసుకొని దాన్ని సపరేట్గా షూట్ చేసి దానికి ఇంత మంచి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ రత్నవేల్ గారు హైలైట్ కెమెరా వర్క్ ఇచ్చి ఇవాళ మేము ముందు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఇంత ఎఫర్ట్ పెట్టిన ఇంతమంది టాప్ టెక్నీషియన్స్ ఒక టీజర్గా ఇంత ఎఫర్ట్ పెట్టారంటే సినిమాకి ఇంకెంత ఎఫర్ట్ పెట్టి ఉంటారో మీరు ఊహించుకోండి. అండ్ సినిమా ఆబ్వియస్లీ ఈజ్ గోయింగ్ టు బి మెనీ మోర్ బెటర్ టైమ్స్ దాన్ ద టీజర్. అండ్ దీనికి ముందుగా పర్సనల్గా ఈ ప్రాజెక్ట్లో ఎంతో గొప్ప ప్రాజెక్ట్లో నన్ను కూడా ఒక ప్రొడ్యూసర్గా చేసినందుకు సుకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. వెరీ కోఆపరేటివ్ అండ్ ఫర్ దిస్ ఫిల్మ్ హార్డ్ వర్కర్. I mean, being a senior technician, sometimes we get irritated, but he doesn't care about that. He just comes like a brother and then handles the issues. He's a really sweet guy. He's done a very good job in this movie. And Raj Tarun, he's maturing really well. He's done a brilliant job. In fact, other day, Mahesh Babu, he told me, he saw this Cinema Chupasa Mama, he told me, sir, your hero has done really well. Then I told, this you should tell to him, sir, I told. Immediately, sir, why don't you call him? He told me. Then I was shooting in Film City. He called Raj Tarun. He congratulated him. He really felt well. He told me, you made my day, sir. I'm really happy for this. I mean, he's done a good performance. Heba Patel, I mean, she's not a newcomer. She's really done really well. This film, after this movie, she'll get a very good break. And I think producers, Mr. Thomas and Prasad Garu, both have done a brilliant work. Vijay Garu. Thank you very much. So first of all, I would like to thank ఒకటి మాట్లాడాలంటే I would like to thank మన యంగ్ టైగర్ for really coming. ఎందుకంటే ఈ రోజు కేవలం యంగ్ టైగర్ వచ్చిన వల్లే this has become such a big occasion. So thanks lot Talaiva. మేము ఇద్దరం తమిళ్లోనే మాట్లాడుకుంటాం, ఇప్పుడు అలవాటు అయిపోయింది తలైవా అని. Thanks lot Talaiva for coming because you have really taken Kumari 21F to each and every home now. So thanks a lot. ఈ సినిమా గురించి చెప్పాలంటే of course ఫస్ట్ మా సుకుబాయ్ గురించి చెప్పాలి. ఈ సినిమా మేము అందరం ఎవరు చేసినా కూడా సుకు కోసమే. ఫస్ట్ టైం ఈస్ ప్రొడ్యూసింగ్ అండ్ వి ఆల్ నో ఆయన ఎంత బ్రిలియంట్ డైరెక్టర్ అండ్ రైటర్ అనేది. సో అది సినిమా మీరు ఇప్పుడు ఈ టీజర్లోనే అర్థమై ఉంటుంది. ఒక టైటిల్ని ఒక కాన్సెప్ట్గా ఒక యాడ్లో ఒక టీజర్లో ఇలా చెప్పగలడం నాకు తెలిసి సుక్కుకి మాత్రమే సాధ్యం. అండ్ ఈ ఫిల్మ్ చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది, అందులో డౌటే లేదు. అండ్ ప్రతాప్ గారు హెస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. సుక్కు రాసిన అందమైన స్క్రిప్ట్ని చాలా అందంగా పిక్చరైజ్ చేశారు ప్రతాప్ గారు. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్ విజయ్ గారికి, థామస్ గారికి, అందరికీ. అండ్ అఫ్ కోర్స్ లైక్ రాండీ గారు చెప్పినట్టు రాజ్ అండ్ హెబా హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. రాజ్ ఇస్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు. రాజ్ లైక్ ఇస్ గివెన్ 2 hits. అండ్ దిస్ ఫిల్మ్ కానీ డిఫరెంట్గా రాజ్కి చాలా డిఫరెంట్ పేరు తీసుకొస్తుంది అండ్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ కోసం చేశారు. సో ఆల్ ది బెస్ట్ రాజ్. అండ్ హెబా ఫస్ట్ రాండీ గారు చెప్పినట్టు ఫస్ట్ సినిమా అనుకోరు ఎవరు, ఏంటి ఇలా చేస్తుంది పిల్ల అనుకుంటారు. సో షీ రియలీ డిడ్ ఎ మార్వలస్ జాబ్. ఆల్ ది బెస్ట్ హెబా. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒకటి ఇందాక చూసారు కదా, మెయిన్ బిగ్గెస్ట్ పిల్లర్ ఎవరనంటే నాకు తెలుసు రత్నవేల్ గారు. నేను యూ సా నో దట్ విజువల్ మ్యాజిక్ అని హీఈస్ రియలీ క్రియేటెడ్ మ్యాజిక్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే దిస్ కుమారి 21F విత్ Randy sir is different, without Randy sir is different మాట. So with Randy sir, that's a Kumari 21F you're going to watch and it's going to rock. Thank you so much. Thank you so much for making me a part of this film. Thanks a lot. And thanks to Prasad garu for coming here. ఎప్పుడు ఏంటంటే ఏ ట్యూన్ చేసినా అది ఎవరి ట్యూన్ అయినా సరే అనేసి బలవంతన ట్యూన్ మళ్ళీ ఏంటి అని చెప్పి టుంకు టక్క అని ఫుల్గా డాన్స్ చేస్తారు.
సూపర్ పాడతారు కూడా, ఓ పాట ఆయనతో కూడా పాడించేస్తే పని అయిపోతుంది. సో థ్యాంక్స్ ఎవ్రీవన్, థ్యాంక్స్ టు ద మీడియా. ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్స్కి మాకు డిఫరెంట్గా వి నీడ్ ఆల్ ది మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. థ్యాంక్స్ లాట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై డియర్ తారక్. దిస్ ఇస్ నాట్ ఇది పెద్ద ఫ్యామిలీ లాగే నాకు. సుక్కు గారు అండ్ దేవి గారు అండ్ రత్నవేల్ గారు, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండి టీజర్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. సో థ్యాంక్స్ లాట్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మాట్లాడదాం అంటే నానక ప్రేమతో గురించి మాట్లాడొచ్చేస్తున్నాయి, మాట్లాడుకోకూడదు కానీ ఇంకొంచెం ఆడదాం దాని గురించి. బట్ ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్. సుక్కు గారు లాంటి ఒక, అంటే నేను ఎప్పుడు అంటుంటాను సార్, మామూలుగా సినిమాలు వర్కౌట్ అయినప్పుడు ఫ్లాప్ అయినప్పుడు చాలామంది కొంతమంది తిడతారు, సినిమా ఏంట్రా ఇలా తీశారు, చెత్తగా తీశారను, లేదా బాగా తీసి ఉండాలి అనేది ఉంటుంది. కానీ మీరు తీసిన ఫ్లాప్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది సార్ అని చెప్పాను ఆయనకి. అది గబుకుని సుక్కు గారి సినిమా మనకి బాగాలేదురా, బాగా తీయలేదురా అని మాట్లాడడం, అది ఏదో చెప్పడానికి ట్రై చేశారు ఆయన, అది సరిగ్గా మనకి కన్విన్స్ అవ్వలేదు అనుకుంటాను మనము అనే ఫీలింగ్లో ఉంటాం అది. సో అది అంత గొప్ప దర్శకుడు అయినా ఇట్స్ గ్రేట్ ఆనర్ to be working under his direction for Nanaku Premito. And coming to Kumari 21F, I wish all the very best to the whole team. Thomas Garki, Vijay Garki, and the two big pillars for the film, Ratnavel Garu and Devi Garu. ఇందాక మామూలుగా చూసినప్పుడు మీరు ఆ విజువల్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ టెల్ దిస్ ఆర్ నాట్, అదో పెద్ద లొకేషన్ కూడా కాదండి, ఒక చిన్న పార్కులో ఒక ఉయ్యాల తీసి ఒక షాట్ అని తీస్తే అంత గొప్పగా ఉంది ఇప్పుడు అక్కడ. సో రాజ్ తరుణ్, దిస్ ఇస్ ప్రాబబ్లీ ద బెస్ట్ టీమ్ యూ కుడ్ హావ్ ఎవర్ వర్క్డ్ విత్. అండ్ ఉయ్యాల అండ్ జంపాల నాకు మా ఆవిడ చూపించింది, సో నేను బేసిక్గా చూడలేదు. ఓ రోజు మామూలుగా అలా ఉంటే తన పాట వింటూ ఇదేంటి ఏ సినిమా పాట అంటే ఉయ్యాల జంపాల ఒకసారి చూడండి బాగుంది అని చెప్పి టీవీలో వచ్చినప్పుడు చూశాను. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ యువర్ స్టెపింగ్ ద ఫస్ట్ స్టెప్ అనమాట టు గెట్ ఇన్ టు ఫార్ మోర్ బెటర్ రోల్స్. అండ్ may you achieve all the success, and the same to Hiba as well. Really God bless you, and may you really achieve a lot of successes in life. And so నన్ను పిలిచినందుకు థ్యాంక్స్. అలాగే మీ అందరు కూడా ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. సుబ్బుకి ఆయన అసోసియేట్గా పనిచేశారు. సో అది ఇప్పుడే ఎక్కడో చూశాను మిమ్మల్ని అంటే, సార్ సుబ్బుకి అసోసియేట్గా పనిచేశాను అన్నారు ఆయన. ఇట్స్ అ స్మాల్ వరల్డ్, బట్ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రతాప్ గారు. అండ్ I can see it happening, and God bless you again. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు తారక్ సెట్లో చూస్తాను, రోజు డైరెక్ట్ చేస్తాను, కానీ తారక్ ఇక్కడ రావడం అనేది విషయం నాకు డైజెస్ట్ కావట్లా, టెన్స్ అయిపోతున్నా. కాసేపు బయట నిలబడ్డాను, కిందకి వచ్చాను. ముందే చెప్పాను, ఇందాక చెప్పినట్టు ఐ థింక్ లైవ్ షార్ట్ కాక ముందు చెప్పినట్టున్నా, తను 8 o'clock కాల్ షీట్ అంటే ఏమంటే హీరో గారికి 8:30 చెప్తామండి అంటారు, ఎందుకంటే ఆయన హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేస్తాడు. సో మేము ఏం చేస్తాం అంటే 8 o'clock మీ షూటింగ్ స్టార్ట్ చేసుకుంటే తనకి 8:30 చెప్తాం. ఇది వెరీ కామన్, నాట్ ఎగ్జాగరేషన్ చెప్తుంటే. సో ఒకవేళ మేము 12 o'clock షూటింగ్ అనుకోండి ఆఫ్టర్నూన్ నుంచి, తనకి 12 o'clock షార్ట్ వస్తుందని చెప్తే తను 9 o'clock సెట్లో ఉంటాడు. బోర్ కొడతాను ఇంటి దగ్గర, వెల్కమ్ అండ్ హియర్ సీట్ అని. సో ఇంకా నిజంగా కూడా టెన్స్లో ఇంకా నేను బయటకు రాలేకపోతున్నా, ఎందుకంటే దేవి చెప్పినట్టు ఈ సినిమాని తీసుకెళ్ళి మొత్తం, అంటే సపోజ్ ఇప్పుడు నేను టీజర్ రిలీజ్ చేయాలి, వెళ్ళి ఏం చేయాలి, ఫార్మల్గా వెళ్ళి ఇలా యాక్చువల్గా నేను అనుకుంటున్నాను కుమార్ 20F టీజర్ తారక్ రిలీజ్ చేస్తారా ఇలా అని అడగాలి. సో అలా అడగాలి లేవు. టీజర్ రిలీజ్ ఉందన్నారు ఏదో సంథింగ్, అవును తారక్ డిస్కస్ ఇలా స్టార్ట్ అయింది, తారక్ కూడా తెలుసు, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్. తీరా కుమార్ 21F ఎప్పుడు రిలీజ్ చేస్తానా, ఓకే అని. టీజర్ లాంచ్ అనుకున్నారు, అవునండి, మరి మనం ఎప్పుడు రావాలి, ఇది టాపిక్. బాబీ పక్కన ఉన్నాడు, నాట్ ఎగ్జాగరేటింగ్ అనమాట. నాకు ఎంత ఈజీ అయిపోయిందండి జాబు, అవును తారక్ ఎప్పుడు వస్తాను అని ఇమీడియట్గా నేను అడగక్కర్లా అయిపోయింది. సో తర్వాత మళ్ళీ అంటే అక్కడ నేను లండన్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాను టీజర్ని, కానీ కుదరలేదు అక్కడ, స్కెడ్యూల్ కంటిన్యూస్గా అయిపోవడం వల్ల. సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ మీరు నంబరు తారక్ నువ్వే అనుకోవద్దు, నాకు లండన్లో తారక్ వేరు, హైదరాబాద్ తారక్ వేరు. మళ్ళీ అంటే లండన్లో తారక్తో మాట్లాడితే నేను చాలా క్లోజ్, ఇక్కడే ఉంటాం పక్కపక్కనే అని.
మళ్ళీ హైదరాబాద్ రాగానే ఏదో ఒక చిన్న భయం, సంథింగ్ తారక్ ఇమేజ్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, సంథింగ్. నేను లండన్లో ఉన్న బాపీ కాల్ చేశాను. బాపీ తారక్ రిలీజ్ చేస్తాను, తనే చెప్పారు కదా మీరు ఫోన్ చేయండి బాపీనని. మీరు అంటున్నారా? అవును. సరే తారక్ని డైరెక్ట్ అడగకుండా బాపీ కాల్ చేశాను లండన్లో ఉంటే. బాపీ ఒకసారి నువ్వు కాల్ చేసి అడుగు తారక్ని ఇట్లా అని అంటే అడిగితే ఇప్పుడు నాకు తారక్ నుంచి కాల్ వచ్చింది. అంటే 1 more ఆడడానికి మాత్రం మొహాటం లేదు, టీజర్ లాంచ్ ఆడడానికి మాత్రం మొహాటం వచ్చిందా? కోర్స్ మా సినిమా సంబంధించి షూటింగ్లో 1 more అనే పదానికి అర్థం ఒకటే కానీ ఎగ్జాక్ట్గా ఆ విషయం నాకు తెలియదు. తారక్ అంతా సింగిల్ టేక్ అంట. అవునా సింగిల్ టేకా ఏమో నాకు తెలియదు సంథింగ్ అని. సో తర్వాత తను ఒకవేళ సెకండ్ టేక్ చేస్తానంటే లేదు తారక్ ఐ థింక్ ఇది చాలా బాగుంది అని పట్టు కూర్చుంటాను అనమాట. ఎందుకంటే తన మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. అదే నాన్న టైంతో నేను చాలా మ్యాటర్ ఉన్నాయి మాట్లాడకూడదు యాక్చువల్గా. సో ఇక్కడితో ఆఫ్ చేస్తాను. నువ్వు ఐల్ కమ్ టు కుమార్ మాట్లాడుకుందాం. చాలా మ్యాటర్స్ ఉన్నాయి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇక్కడ ఇది ఈ కుమారి 21F అనేది 3 ఈడియట్స్ కదా, 3 idiots కదా. ఆ 3 idiots ఎవరంటే ఒక ఈడియట్ ఒక ఈడియట్ దేవి, ఒక ఈడియట్ రత్నవేల్ గారు. బ్రదర్ డోంట్ మైండ్. ఈ 3 idiotsలో ఒకటి సడన్గా 3 idiots వచ్చాయి. అది ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నాడు. మిగతా 2 idiotsని అడిగాడు, నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నాను. అప్పుడు 2 idiots ఏం చేస్తారు చెప్పండి? నాకు చెప్తే నా కళ్ళ నీళ్ళు వస్తాయి కానీ ఈ కథని ఇప్పుడు చెప్పను. ఆడియో ఫంక్షన్ కోసం దాచుకుంటున్నా ఆ కథని. ఐఎమ్ వెరీ సారీ, ఇప్పుడు చెప్పట్లే మీకు. ఆ 2 idiots నా కోసం ఏం చేశారనే ఈ కథని మీకు ఆడియో ఫంక్షన్లో చెప్తాను నేను. దేవి గురించి కానీ ఇప్పుడు రత్నవేల్ గురించి చెప్తే అంటే ఇవన్నీ తారక్ చెప్పినట్టు ఇప్పుడు ఎక్కువ మాట్లాడేస్తాం టీజర్ లాంచ్ అని. అందుకే కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట, కొంచెం మాట్లాడాలి కొంచెం మాట్లాడకూడదు అట్లా. తనకి జస్ట్ వీళ్ళిద్దరి గురించి నేను అప్పుడే మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడదలుచుకోలే. ఐఎమ్ వెరీ సారీ, తీసేయండి. డిలీట్. ఎగ్జాక్ట్లీ. ఇంకా రాజ్ ఖతర్నాక్ కొరాడు, మామూలుడు కాదు. నా మాట అర్థమైపోయింది. ఎందుకంటే చాలా పిల్లలు ఉన్నాడు. నేను యాక్చువల్గా ఎవరో కొత్తలతో వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ ప్రాజెక్ట్ తన చేసి లాగేసుకున్నాడు, నేను చేస్తానని. తనే వచ్చి లాగేసుకున్నాడు. ఆ లాగేసుకుంది నాకు ఎంత హెల్ప్ చేశాడనే తర్వాత ఇష్యూ అర్థమైంది ఇప్పుడు ఎందుకు లాక్కున్నాడు అనేది. సో ఈ సినిమాలో ఒక అబ్బాయి అందంగా ఉండాలి, అమ్మాయి చూడగానే ఫ్లాట్ అయిపోవాలి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్లా ఉండాలి అనుకున్నాను. కానీ రాజు ఉయ్యాల చంపాలు చూసిన తర్వాత ఓకే అబ్బాయి పర్లేదా అనుకుని సరే అని కన్ఫ్యూజన్లో పెట్టాను. కానీ నాకు ఒక నమ్మకం ఉంది వెనకాల, నాకు ఒక బ్యాక్ బోన్ ఉంది రత్నవేల్ గారని. ఇవాళ చూస్తుంటే డబ్బింగ్లో చూసిన అమ్మాయిలు కానీ ఎవరు కానీ రాజు చాలా బాగున్నాడు అని అతను స్కిన్ టోన్ కానీ అది కానీ ఈజ్ వెరీ గుడ్ అనమాట. చాలా బాగున్నాడు, తను చాలా బాగా చేశాడు, ఈజ్ వెరీ గుడ్. ఈ సినిమా తర్వాత తన అమ్మాయిల ఫ్యాన్స్ పెరిగిపోతారు. ఆల్రెడీ కుమారి 21 ఫ్యాన్ అయిపోయింది ఆ అబ్బాయికి. ఇంకా తను హీరోయిన్ కుమారి, తన పేరు హెబ్బా పటేల్. నేను హీరోయిన్ కోసం తెగ సెట్ చేశాను. యాక్చువల్గా ఒక హీరోయిన్ పెట్టి ఈ సినిమా ఓపెనింగ్ కూడా చేశాను. చేసిన తర్వాత అయినా నచ్చట్లా. ఎందుకంటే ఆ క్యారెక్టర్గా కనిపించేయాలి ముందు. తనకు మనం కొత్తగా నేర్పి ఆ క్యారెక్టర్లా బిహేవ్ చేయమని చెప్తే సరిపోదు అని. సో అనుకోకుండా నేను ఆఫీస్లోకి వచ్చి వెళ్ళిపోతుంటే సడన్గా డోర్ ఓపెన్ చేస్తే ఎవరో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తున్నారు. సడన్గా చూసి ఎవరి అమ్మాయి, ఈ అమ్మాయి బాగుందే, ఓకే ఇంతే, అమ్మాయి సెలక్షన్ ఏం లేదు. ఎందుకంటే తలుపు తీగానే హలో అండి సార్ అని ఇలా వచ్చింది. కొంచెం ఇలా వచ్చి ఇలా వంకీలు తిరిగి సంథింగ్ ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ బాల్డర్ బాగుంది, ఇదే కంటిన్యూ చేసాం సినిమాలో కూడా. ఈ అమ్మాయి ఓకే అని ఫిక్స్ చేస్తాం అప్పుడు. ఇంకా తమ్ముడు ప్రతాప్ చెప్పాం కదా ఆర్య దగ్గర. యాక్చువల్గా ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా కలిసి చేసాం మేము హనుమాన్ చేసిన సినిమా. సో అక్కడ ఇద్దరం కలిసాం. అక్కడి నుంచి నన్ను అన్నయ్య అంటాడు, వాడు తమ్ముడు అయిపోయాడు. సడన్గా నన్ను అన్నయ్య చేసాడు. అప్పుడే నాకు ఏజ్ వచ్చింది ఫస్ట్ టైం. అందరూ కూడా ఎవరిని తమ్ముడు అని పిలవాలా, ఈయన ఫస్ట్ టైం తమ్ముడు అని పిలిచాను నేను. సో ఇలా చెప్పాను కదా, కొన్ని ఇన్సిడెంట్స్ అన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు ఇది కథగా చేస్తే బాగుంటుందని కూర్చుని పట్టుబట్టి నా చేత కథ చేయించి తను కూర్చుని తను రాసి. సో ఇట్స్ ఆల్. అండ్ ఈ స్క్రిప్ట్లో ముఖ్యంగా రెహనా శ్రీనివాస్, విక్రమ్, బుచ్చి అన్నిటికీ ఇంపార్టెంట్ అంటే ఇది మొత్తం అందరూ డిస్కషన్లో కూర్చున్న టీం. సో ఈ కథ మొత్తం వచ్చేసిన తర్వాత దానికి మాటలు
అందంగా ఇందులో మాటలు చూస్తే చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. సో నాకున్న డైలాగ్ ప్రాబ్లం ఉంది, మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయి. సో అందంగా రాస్తున్న వెంకీ, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకేమైనా మర్చిపోయి ఉండొచ్చు. ప్రొడ్యూసర్స్ థామస్ రెడ్డి గారు, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. సో థామస్, యాక్చువల్గా ఈ థామస్ నేను ఫస్ట్ ఈ సినిమా ఇస్తున్నప్పుడు, సినిమా చేద్దాం అనుకుంటున్నప్పుడు మొదటి నుంచి కూడా ఈజ్ వెరీ జెన్యూన్. ప్రతిదీ అంటే మైన్యూట్ ప్రతి విషయాన్ని గమనించి ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్ళడంలో కానీ, ఇంత పెద్ద టెక్నీషియన్స్ దేవిశ్రీ ప్రసాద్ గారిని, రత్నవేలు కానీ వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేస్తాను ముందే భయపడ్డాను నేను యాక్చువల్గా. సో నేను లేకుండా కూడా ఈ సినిమాని కరెక్ట్ వేలో తీసుకెళ్ళి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కొన్ని సినిమాలకు ముందే తెలిసిపోతుంటుంది మనకి, ఈ సినిమా పట్ల నేను చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. చాలా చాలా బాగా వచ్చింది. ఈరోజు ఈ టీజర్ లాంచ్కి వచ్చిన యంగ్ టైగర్ శ్రీ ఎన్టీఆర్ గారికి, అలాగే విఎస్ఎన్ ప్రసాద్ గారికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ నాకు 2 అకేషన్స్ అండి. ఒకటి వచ్చి ఐఎమ్ నాట్ ఎగ్జాగ్రేటింగ్, హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. నాకు ఫాదర్, మదర్, గురువు అని ఎవరన్నా ఉన్నారు అంటే అది నాకు ఆయనేనండి, సుకుమార్ గారు. బికాస్ అంటే ఇప్పుడు మన ఫాదర్తో, మదర్తో కానీ గురువుతో కూడా కొన్ని లిమిట్స్ దాటి మనం షేర్ చేసుకోలేమండి. బట్ బియాండ్ ద లిమిట్స్ నేను ఏమైనా షేర్ చేసుకోవచ్చు ఆయన, అండ్ హీ విల్ బీ ఆల్వేస్ విత్ మీ. ఎప్పుడు ఏ ప్రాబ్లం నాకు ఏది ఉన్నా సరే ఆయన వెనకాల ఉంటారు. అలాగా ఆయన అప్పుడు ఆయనతో నేను ఈ స్క్రిప్ట్కి ఒక 1 year ట్రావెల్ అయ్యానండి. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ స్క్రిప్ట్లో అండ్ ఓన్లీ ఐ నో నేను ఎంత నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన నాకు ఎంత నేర్పారు, కూర్చోబెట్టి ఫ్రాంక్గా చెప్పాలంటే తొడ మీద కూర్చోబెట్టి పిల్లలకి నేర్పారు నాకు స్క్రిప్ట్ ఈ దీంట్లో. అది బేసికలీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఎవరికి రాదు. బట్ ఆ విషయంలో నేను చాలా చాలా అదృష్టవంతుని. నాకు అదృష్టాన్ని ఇచ్చిన సుకుమార్ గారు అంటున్నాను. యాక్చువల్ చెప్పాలంటే అన్నయ్య ఉంది ఆయన నాకు, అన్నయ్య కన్నా ఎక్కువ, అది ముందే చెప్పాను మీకు. సో ఆయన ఇప్పుడు ఈరోజు మేము ఆయన అనుకున్న కథ, ఆయన రాసిన కథ, ఆ కథను ఈరోజు టీజర్ లాంచ్ వరకు వచ్చింది అంటే దిస్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్. సో ఆయన ముందు ఇలా మాట్లాడుతున్నా అంటే ఇది నాకు రియల్లీ స్పెషల్ అకేషన్ అండి. అండ్ సెకండ్ అకేషన్ వచ్చి సుబ్బు అనే ఒక సినిమాకి నేను ఒక 1 week 10 days అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళానండి. ఆ 10 daysలోనే నేను యంగ్ టైగర్ గారికి నాకు పరిచయం అయింది. ఆఫ్టర్ దట్ యూ డోంట్ బిలీవ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న నన్ను ఆయన ఎంత ఎంకరేజ్ చేశారంటే, అండ్ ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ అండి. అది మర్చిపోలేను నేను, ఎందుకంటే చాలా చాలా ఎంకరేజ్ చేశారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత కూడా నేను ఆయన చాలాసార్లు కలిశాను. ఆయన ఎప్పుడు నేను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో లండన్ నుంచి నాకు సుకుమార్ గారు సార్ ఫోన్ చేసి చెప్పారు ఇలా ఎన్టీఆర్ గారు మన టీజర్ లాంచ్కి ఒప్పుకున్నారు, ఆయన చేస్తున్నారని. సో ఫ్రమ్ దట్ డే నుంచి ఈ టైం వరకు స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ పీపుల్ ఈ అకేషన్ కోసం నిజం రియల్లీ ఐమ్ వెయిటింగ్ అండి. దీనికోసం వెయిట్ చేస్తున్నాను. సో టుడే రియల్లీ ఇట్ హ్యాపెన్ సార్. ఇట్స్ అ హానర్ సార్, మీరు వచ్చి ఎస్పెషల్లీ మీ చేత ఈ టీజర్ లాంచ్ అవ్వటం రియల్లీ హానర్ సార్. అండ్ అబౌట్ కుమారి 21F, కుమారి 21F సినిమా గురించి యాజ్ ఎ డైరెక్టర్గా నేను చెప్పాలి అంటే సార్, దీస్ ఆర్ ద 2 main గైస్ అండి, రత్నవేలు సార్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ సార్. దేవిశ్రీ ప్రసాద్ సార్ది నాకు సెకండ్ మూవీ సార్. సెకండ్ మూవీ ఆపర్చునిటీ రావడానికి యాక్చువల్ ఫస్ట్ మూవీ కూడా నాకు సుకుమార్ సారే తీసుకెళ్ళాను, దేవి గారు పరిచయం చేశారండి. నా తమ్ముడు వీడు కరెంట్ అని ఒక సినిమా చేస్తున్నాడు, దేవి నువ్వు హెల్ప్ చేయాలి అంటే ఇంకా సెకండ్ థాట్ లేకుండా ఆయన కరెంట్ అనే సినిమా మ్యూజిక్ చేసి అది ఆడియో అంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. అండ్ సెకండ్ మూవీ ఐ నెవర్ థింక్, నేను ఎప్పుడు అనుకోలేదు దేవి గారితో నేను ఇలా సెకండ్ సినిమా చేస్తా అని. ఆ ఆపర్చునిటీ నాకు సుకుమార్ సారే మళ్ళీ ఇచ్చారు నాకు సెకండ్ సినిమా చేసేలాగా. అండ్ దేవి సార్ ఇప్పుడు సార్ ఇంకా ఆడియోలో మాట్లాడారు సార్, మ్యూజిక్ వచ్చేది నథింగ్ యాక్చువల్లీ సార్ చెప్పినట్టు. అండ్ ర్యాండీ సార్ అండి. సార్ ఎవరన్నా అప్పుడు యూజువల్లీ ఒక డిఓపి సార్ ఉన్నారు అంటే ఆయన వస్తారు, సెట్కి వస్తారు, ఒక షార్ట్ కంపోజ్ చేస్తారు, లేకపోతే ఆ ప్రతాప్ ఏంటి కొరియోగ్రఫీ ఏంటంటారు, కొరియోగ్రఫీ చెప్పాక ఆ షార్ట్ కంపోజ్ చేసిన తర్వాత లైటింగ్ సెటప్ అంతా అయిపోద్దండి. ఇక నేను యాక్షన్ చెప్పే బిఫోర్ ఆయన నన్ను పిలుస్తారు సార్, పిలిచి ప్రతాప్ తెలుసా ఇది ఎందుకు చేశాను అంటే అది క్లాస్ రూమ్ అనాలా లేకపోతే ఎవరో నాకు అర్థం కావట్లేదండి. అంటే ఒక డైరెక్టర్కి ఎందుకన్నా నా అంత అదృష్టం ఎవరు ఉండడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దిస్ కంపోజిషన్లో ఇలా చేశాను ఇది ఎందుకు చేశాను ప్రతిదీ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్ అండ్ ఆయనతో సీన్ డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి ఒక ఎల్డర్ బ్రదర్లా కూర్చుని అలాగే ప్రతాప్ ఈ ప్రాక్టికల్స్ ఇవి ఇలా ఉంటాయి, ఇవి ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ప్రతిదీ కూడా బ్యాక్ బోన్గా షూటింగ్ ఎగ్జిక్యూషన్ మొత్తంలో బ్యాక్ బోన్గా ఉండే చేశారు అంటే రాండీ సార్ నాకే కాదు సార్, ఆల్ మై టీమ్, మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ మై యాక్టర్స్ అండ్ మై ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో యూ కెన్ ఆస్క్ రాజ్ సార్ కానీ హెప్పా వాళ్ళకి కూడా నాకు తెలిసి నెక్స్ట్ సినిమా అండి డిఓపి సార్కి వెరీ ఈజీ అయిపోతుంది. రాజ్ సార్తో వర్క్ చేసినా హెప్పాపర్లో వర్క్ చేసి, ఎందుకంటే దే నో హౌ టు క్యాచ్ లైట్ అనేది. సో వాళ్ళకి అంతలా నేర్పేస్తారు. రాండీ సార్ వితౌట్ యూ కుమార్ 21F ఈస్ లేదు సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఓన్లీ బికాస్ ఆఫ్ అండ్ విజువల్స్ మీరు చూశారు. Believing that I could be Kumari, for giving me the script of a lifetime.
Pratap sir, thank you so much for making me the best possible Kumari. And Ratnavelu sir, you've been the biggest confidence boost for me. It's because of you that I've been able to perform better. And as I've mentioned it before, I'll mention it till the end of my life. I wanted to do this movie only for Devi Shri Prasad. And I'm so happy that he's like, it's a dream come true for me. And this movie has been really, really special to me. And Tarak sir, thank you so much for being a part of this and making it even better. और सुकुमार गाరికి దేవి గారికి ర్యాండీ గారికి మా డైరెక్టర్ ప్రతాప్ గారికి ప్రొడ్యూసర్స్ విజయ్ గారు అండ్ థామస్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ మా హీరో నభా పటేల్ థ్యాంక్స్ లాట్ పుట్టింగ్ అప్ విత్ మీ త్రూ అవుట్ ద ఫిల్మ్ అంతా మాట్లాడాలి ఉంది చాలా స్క్రిప్ట్ రాసుకున్న ఆడియో రిలీజ్ కోసం లీక్ అయిపోతుంది భయం వేస్తుంది నాకు సో అప్పుడే మాట్లాడతా అండ్ ఎన్టీఆర్ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ ఇట్స్ రియలీ హ్యూజ్ బూస్ట్ ఫర్ అ ఫిల్మ్ అండ్ బిఎస్ మహేష్ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్